అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఈ రోజు అమ్మవారు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, ఏ పుష్పాలతో అమ్మవారిని రోజు పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, ఏ రంగు చీరను అలంకరించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా 6వ రోజు అమ్మవారికి పూజ ఏ తేదీని నిర్వహించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆశ్వీజ శుద్ధ షష్ఠి తిథి 2024 అక్టోబర్ 8 మంగళవారం రోజు అయితే వచ్చిందండి. దసరా దేవి శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు విజయవాడలో అయితే శ్రీ మహాలక్ష్మి దేవి రూపంలోను, ఇంకా శ్రీశైలంలో అయితే శ్రీ కాత్యాయని దేవి రూపంలోను దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరలో అయితే మనకి దర్శనమిస్తారండి. ఇంకా దేవి శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారికి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. పూజ చేసుకోవడానికి మనం ముందు రోజు పెట్టినటువంటి పూల నిర్మాల్యాలను ఇంకా పూజా సామాగ్రిని శుభ్రం చేసుకుని పూజా పీటను కూడా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. ఇంకా ఈ రోజు అమ్మవారిని సన్నజాజులు, తామర పువ్వులు, కలువ పువ్వులతోటి అలంకరించుకుని పూజించుకోవాలండి. అయితే నా దగ్గర సన్నజాజులు కానీ, తామర పువ్వులు కానీ, కలువ పువ్వులు కానీ ఇవేమీ లేవండి. అందుకని నా దగ్గర ఉన్నటువంటి పువ్వులతోనే నేను అమ్మవారిని అలంకరించుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇంట్లో ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా ఉండాలంటే ఆ అమ్మవారి అనుగ్రహం అయితే తప్పనిసరిగా ఉండాలండి. అమ్మవారి అనుగ్రహం వలన మనకి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా లభిస్తాయండి. అలాగే కొంతమంది ఎంత సంపాదించినా కూడా సంపాదించిన ధనం అనేది వారి దగ్గర ఒక్క నిమిషం కూడా నిలవదు కదండి. అటువంటి వారు తప్పకుండా అమ్మవారికి ఈ నవరాత్రుల్లో పూజనైతే నిర్వహించుకోండి. ఇంకా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కూడా అమ్మవారికి తప్పనిసరిగా పూజనైతే చేసుకోవాలండి. అమ్మవారి అనుగ్రహం ఉంటే అప్పుల బాధలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయండి. అందుకని తప్పకుండా అమ్మవారికి పూజనైతే నిర్వహించుకోవాలి. ఇలా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన చేసుకుని దీపం దగ్గర కొద్దిగా అక్షింతలు, పుష్పాలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోండి. అయితే మనకి 6వ రోజు లక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తారు కాబట్టి మీరు పూజలో పంచగవ్య దీపారాధన, ఇటువంటి దీపారాధనలు ఏవైనా చేసుకోవాలి అని అనుకుంటే మీరు పూజలో పెట్టుకోవచ్చండి. నేనైతే కామాక్షి దీపాన్ని పూజలో పెట్టుకుంటున్నాను. ఇంకే దీపాలని కూడా నేను వెలిగించలేదండి నవరాత్రి పూజల్లో. ఇంకా మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహానికి ఈరోజు పంచామృతాలతో కానీ, పసుపు కలిపినటువంటి జలంతో కానీ, కుంకుమ కలిపినటువంటి జలంతో కానీ అభిషేకం చేసి పూజలు పెట్టుకోవచ్చండి. దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకోవాలండి. ఆ తర్వాత గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలి. స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి ధూపం, దీపం, నైవేద్యం కూడా సమర్పించాలండి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే వాటిని సమర్పించవచ్చు. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలను, పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ రోజు స్వామివారిని కదిలించకూడదండి. ఈ రోజు మంగళవారం కదండి, అందుకని స్వామివారిని కదిలించకూడదు, అలాగే వదిలేయాలి. ఇప్పుడు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ముందుగా కామాక్షి దీపారాధన చేసుకుని దీపం దగ్గర 2 అక్షింతలను, పుష్పాలను ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షింతలను, పుష్పాలను ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారికి పూజను అయితే ప్రారంభించాలి. అమ్మవారికి వీలు కుదిరిన వారు షోడశోపచార పూజను నిర్వహించుకోండి. కుదరలేని వారు పంచోపచార పూజను నిర్వహించుకోండి. ఇంక ఈ రోజు అమ్మవారికి పూజను ఉదయం 7:16 నుండి 8:17 లోపు పూజను నిర్వహించుకోవాలి. ఈ సమయంలో కుదరలేని వారు ఉదయం 9:05 నుండి 12 గంటల లోపు మీరు అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చు. ఇంకా సాయంత్రం 4:52 నుండి 6:25 లోపు మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అమ్మవారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలండి. ఇంక ఈ రోజు అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ కనకదార స్తోత్రం, ఇంకా అమ్మవారి శ్లోకాలు, మంత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. అమ్మవారి శ్లోకాలు ఏవి కూడా మీకు చదవడం రాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదు అంటే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, గురువింద గింజలు, తామర గింజలు, ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి కొన్ని మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, వాటితో మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. అలాగే అమ్మవారికి తప్పకుండా కుంకుమ పూజను కూడా నిర్వహించుకోవాలి. అలాగే ఈ రోజు అమ్మవారిని తెలుపు రంగు కలువలతోటి, సన్న జాజులతోటి, తామర పువ్వులతోటి పూజించి అర్చించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ పుష్పాలు లేకపోతే ఎరుపు రంగు గులాబీలతో కానీ, లేదంటే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే వాటితోనే మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఇలా అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత ధూపం, దీపం చూపించి నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పూర్ణాలు, క్షీరాన్నం, బెల్లం
పరమాన్నం, దద్దోజనాన్ని, అలాగే అల్లం గారెల్ని నైవేద్యంగా సమర్పించాలి. వీటిల్లో ఏదో ఒక నైవేద్యాన్ని అయితే సమర్పించవచ్చండి. ఒకవేళ ఈ నైవేద్యాలు ఏమి కూడా మీకు చేయడం రాకపోతే మీకు ఏ నైవేద్యం వస్తే అదే చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అలా కూడా కుదరదండి అనుకునేవారు అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి ఒక చిన్న బెల్లం ముక్కనే అన్నం పైన పెట్టి దానినే మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఆ అమ్మవారు మనస్ఫూర్తిగా అయితే స్వీకరిస్తారు. ఇంక ఇప్పుడు అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించి సాంబ్రాణి ధూపాన్ని అయితే చూపించాలండి. మనం అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రతిరోజు కూడా ఒక గ్లాస్ లో నీళ్లు వేసి అందులో కొద్దిగా పసుపు వేసి అమ్మవారికి వాటర్ని అయితే నివేదిస్తూ ఉండాలండి. ఇప్పుడు అమ్మవారికి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. నీరాజనం సమర్పించిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర 2 అక్షింతలను పుష్పాలను ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నవరాత్రులలో 6వ రోజు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఈ రోజు ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి ఈ విధంగా పూజను నిర్వహించుకోవాలి. ఇంకా అమ్మవారికి ఈ విధంగా మనం పూజ చేసుకున్నప్పుడు ఉల్లిపాయతో చేసినటువంటి పదార్థాలను అయితే భుజించకూడదండి. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఈ రోజు ఎవరైనా పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని దానంగా ఇవ్వాలి. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన అఖండ సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా కలుగుతాయండి. అమ్మవారి దయ మన పైన ఉంటే మనం ఏ పని ప్రారంభించినా కూడా అందులో విజయం అనేది కలుగుతుందండి. ఇంకా అమ్మవారిని పూజించడం వల్ల మనం ఆర్థికంగా కూడా బాగుంటామండి. అంతేనండి, చూసారు కదా దేవి శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనేది. ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.